అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ ఉదయం 8:51 కుటుంబ సమేతంగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇంటి నిర్మాణానికి రైతుల దగ్గర నుంచి 5 ఎకరాలు కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. తమ గ్రామ పరిధిలో ఇళ్లు కట్టుకోబోతూ ఉండడంతో సంతోషంతో వెలగపూడి గ్రామస్తులు సీఎం కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం అక్కడి నుంచి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే నూతన గృహానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. ఆయన ఇప్పుడే 8:51 ఆయన శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ హాజరయ్యారు. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు, దేవాంశు, ఈ 5గురు మాత్రమే ఇక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఏదైతే ఇప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు నూతన గృహం నిర్మించుకోవాలని ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ కళ ఇప్పుడు కనిపిస్తుంది. రాజధాని రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా తమ ఉద్యమాల్లో తమతో పాటు నడిచాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు తమతో పాటే ఇక్కడ నివసిస్తున్నాడు అనేపాటికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూస్తున్న విజువల్లోనే అక్కడ పూజాది కార్యక్రమాలు వేద పండితులు అయితే నిర్వహించారు. ఇప్పుడే చంద్రబాబు 7:30 సమయంలో ఇక్కడికి చేరుకున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే అక్కడ అంతా పండితులంతా, వేద పండితులంతా కూడా మంత్రోచ్చారణలు అయితే ఇక్కడ జరిపారు. పూజలు నిర్వహించారు. శాంతి పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. హోమం కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా చూసుకుంటే కనుక 5 ఎకరాల మొత్తం కూడా ఇక్కడ ఈ స్థలాన్ని స్థానిక వెలగపూడి రైతుల నుంచి కొనుగోలు చేశారు. వారందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ చంద్రబాబుకి అమ్మటం జరిగింది. చంద్రబాబు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా మార్కెట్ రేటు ప్రకారం వారి దగ్గర కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు G+1గా నిర్మించాలి హౌస్నని చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 1 year కాల పరిమితి ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే మొదటి నుంచి కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులకి ఒక కన్స్ట్రక్షన్ SRR కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించారు. వారంతా కూడా శరవేగంగా ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇది ఈ ప్రాంతం చూసుకుంటే కనుక వెలగపూడి పంచాయతీ పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ హైకోర్టు కావచ్చు, SRM యూనివర్సిటీ కావచ్చు, IAS అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీల సంబంధించిన నివాస గృహాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా చంద్రబాబు నివాసం నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మొత్తానికి భవిష్యత్తులో ఇదొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ ప్రాంతం మారుతుందని వెలగపూడి గ్రామస్తులంతా చెప్తున్నారు. ఇక్కడ మనకి చంద్రబాబు కుటుంబ సభ్యులైతే పూజాది కార్యక్రమాలు అయితే ఇప్పుడే పూర్తి చేశారు. మొత్తం కూడా అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. నిర్మాణ సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం కూడా వీరు మాత్రమే హాజరయ్యారు. అది కుటుంబ సభ్యుల నుంచి మాత్రం కేవలం వారి కుటుంబ సభ్యులు 5 మాత్రమే హాజరయ్యారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వని పరిస్థితుంది. కానీ వెలగపూడి గ్రామస్తులంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ వారంతా కూడా చంద్రబాబు కలిసి అభినందించడానికి అందరూ కూడా రైతులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.